ధర్మం ఏది ఎలా బోధిస్తోంది అని చూడమాకండి, ఏం బోధిస్తోంది చూడండి. ప్రతి ధర్మం మేలే కోరుకునిద్ది, మంచే కోరుకునిద్ది, చెడుని నివారించిద్ది. ఈ మేలుని చెడుని నివారించేది చూసుకోకుండా పద్ధతుల్ని చూసుకుంటూ బతికి ఆ పద్ధతుల మీద మనస్పర్ధలు తెచ్చుకొని నీది కరెక్టు నాది కరెక్టు, నీది తప్పు నాది తప్పు అని దీని మీద కొట్టుకుంటూ ఉంటే మీ సమయం వృధా అయిపోయింది. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనివాడు దేనికి అర్హుడు కాడు. ఎందుకంటే సమయంతోనే ప్రతిదీ సంపాదించగలం. అది డబ్బు అయినా, పరువు అయినా, పరపతి అయినా, హోదా అయినా, ఏదైనా. నువ్వు ఏం సంపాదించాలన్నా, ఏం సాధించాలన్నా దానికి ఇన్వెస్ట్ చేయాల్సింది ముందుగా సమయమే. ఆ సమయాన్ని మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఆ సమయంలో మేము ఏం చేస్తున్నాం? ఈ సమయం ఎంత ఖర్చు అవుతుంది? ఎందుకంటే నువ్వు ఎంతైనా సంపాదించిందంతా కూడబెట్టి నువ్వు గడిపిన సమయంలో ఒక్క సెకండ్ అయినా కొనగలవా అంటే కొనలేం. సరే, మేము చచ్చేటప్పుడు మా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాం, నాకు ఒక సెకండ్ టైం ఇవ్వండి అంటే ఎవడు ఇవ్వలేడు. పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. టెక్నాలజీ, అభివృద్ధి, విజ్ఞానానికి కూడా అందని చాలా రహస్యాలు ఉన్నాయి. అవే సృష్టికర్త రహస్యాలు. ఇది చాలదా? సృష్టికర్త ఉన్నాడు, ఆ సృష్టికర్తే ఈ సృష్టిని నడిపిస్తున్నాడు అని అర్థం చేసుకోవడానికి ఇదొకటి చాలదా? ఇంకేం కావాలి? సృష్టికర్త ఎవరు, సృష్టికర్త పేరేంటి, సృష్టికర్త ఎలా ఉంటాడు, ఇవన్నీ మనకెందుకు? అసలు సృష్టికర్త ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎందుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే మమ్మల్ని సృష్టించిన వాడు ఎలా ఉంటాడో మాకు తెలిస్తే వాడి సృష్టికర్త ఎందుకు అవుతాడు? మమ్మల్ని సృష్టించిన వాడు ఎందుకున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది మాకు అర్థమైపోతే మమ్మల్ని వాడెందుకు సృష్టించిన వాడు అవుతాడు? మేము సృష్టించబడ్డాం, మేము సృష్టించలా. మమ్ములను ఒకడు సృష్టించాడు, వాడే సృష్టికర్త. అది ఎవరైనా కావచ్చు. నీ మనసుకి ఏ పేరుతో నీకు ఆహ్లాదం కలుగుతుందో, మనశ్శాంతి కలుగుతుందో ఆ సృష్టికర్తని గుర్తు తెచ్చుకొని ఆ సృష్టికర్త మేరకే, ఆ సృష్టికర్త ఒప్పు కొరకే, మెప్పు కొరకే జీవిస్తూ నువ్వు ఏ పేరుతో అయినా పలుకుతా అంటున్నాడు. నీ కంఠ స్వరం, నీ కంఠ నరం కంటే చాలా దగ్గరగా ఉన్నానంటున్నాడు. ఇలా అంటున్నప్పుడు మేము ఎక్కడున్నాడు, ఎందుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటాడు అన్న వాటి మీద మనకెందుకు? కంఠ స్వరం, కంఠ నరం దగ్గర ఉన్నాడు అంటే దాన్ని నువ్వు ఎలా ఇమాజిన్ చేయగలవు? ఒక సైజ్ కూడా ఇమాజిన్ చేయలేం మేము. ప్రతి చోట ఇన్నల్లాహ అలా కుల్లి షైఇన్ కదీర్ అంటున్నాడు. ప్రతి సృష్టి మీద నా ఆధిపత్యం ఉంది, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నేను చెయ్యలేనిది ఏదీ లేదు అంటున్నాడు. దాని మీద మేమెందుకు? ఇది అసలు సబ్జెక్టే కాదు. ఈ ధర్మాలు, ఈ మతాలు, ఈ వర్గాలు, ఈ జాతి, ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఒక మనిషికి మనిషి సహాయపడాలి అంటే ముందు మన ఆలోచనలో, మా మెదడులో, మా మనసులో ఇలాంటివి తీసేసి జీవిస్తే ప్రతి మనిషి ఆ సృష్టికర్త మెప్పు కొరకు జీవించినట్టే ఆ సృష్టికర్త మెచ్చుకుంటాడని కూడా చెప్తున్నాడు. ముందు మీ మనిషికి ఒక మనిషిలా విలువ ఇవ్వలేనప్పుడు ఆ మనిషిని సృష్టించిన నా సృష్టికర్త ఆయన నేను, నన్ను మీరు ఎలా అర్థం చేసుకోగలరు అంటున్నారు. ముందు సృష్టించిన సృష్టిని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ సృష్టిలో కూడా మేము ఒక సృష్టి రాసులం. అలాంటిది ఆ సృష్టిని అర్థం చేసుకోలేకపోయాం. మేము ఆ సృష్టికర్తని ఎలా అర్థం చేసుకోగలుగుతాం? సరే, అర్థమైన వాళ్ళు చెప్తారా అంటే ఎవరికి ఎలా అర్థమైందో అదే బోధిస్తారు. అర్థమైందే బోధిస్తారు కానీ మీకు అర్థం కానిది ఎవరు బోధించరు. ప్రతి వ్యక్తి బాధ్యత అది. నేను జీవిస్తున్నాను ఆరాధన అంటే మేము ఆఫ్టర్ ఒక పెన్ను, ఒక కచ్చీప్, ఒక ఫోన్ కొనాలంటేనే 100 షాపులు తిరుగుతాం. అలాంటిది
మేము మా ఆరాధనకు అర్హుడు ఎవరు అన్నది తెలుసుకోకుండా ఆరాధనకి, ఆ సాష్టాంగానికి ఆ సమయం కేటాయిస్తున్నామే, దానికి అర్హుడు ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన ప్రతి వ్యక్తి బాధ్యత. కాకపోతే అది వ్యక్తులతో కాదు, ఆ సృష్టికర్త చెప్తున్న వ్యక్తులతోనే. ఆ సృష్టికర్త ఎవరైతే నా ధర్మాన్ని బోధించడానికి నేను ఇహలోకంలో అవతరింపజేశానో అలాంటి వారి ద్వారానే మీరు జ్ఞానాన్ని ఆర్జించండి, జ్ఞానాన్ని పొందండి, జ్ఞానాన్ని నేర్చుకోండి. ఇవాళ ప్రతి భాషలో పుస్తకాలు ఉన్నాయి. పుణ్యపురుషులు, పెద్ద పెద్ద మహాత్ములు, పెద్ద పెద్ద పండితులు రాసిన పుస్తకాలు. మీకు దైవవాణులే ఉన్నాయి. సరే, ఆ దైవవాణులు చదవడానికి సమయం లేదు ప్రతి ఒక్కరి దగ్గర. ఒక మెసేజ్ ఏదైనా చదువు రాని వాడికి ఏదైనా మెసేజ్ వస్తే ఆ మెసేజ్ని వీడికి చదవడం రాకపోయినా చదివేవాడెవడు, ఇది ఎవడికి అర్థమైద్ది, ఇది ముందు తెలుసుకోవాలని చెప్పి రాత్రంతా నిద్రపోడు. ఆ మెసేజ్ చూస్తే ఏమున్నది దాంట్లో, కాకపోతే అక్కడ ఏదో ఫిగర్ ఉండిద్ది, 1,00,000, 50, 30, 1000 అని. ఈ డబ్బుల్ని చూసి ఇదేంటి పడినాయా, నాకేమైనా వస్తున్నాయా అన్న ఆత్రంతో వెళ్ళిపోతున్నాడు. చదువు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి ఇదేదో నాకు కొద్దిగా చెప్పు 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 అని ఆడు చెప్పేదాకా ఆడిని సావదుబ్బుతున్నారు. అలాంటి ఒక మెసేజ్ కోసమే ఇంత చదువు రానప్పుడు కూడా ఇంత తాపత్రయపడుతుంటే, అలాంటి ఒక దైవవాణులను అర్థం చేసుకోవడానికి, ఆ భాషని నేర్చుకోవడానికి సమయం లేదు. సరే, ఆ భాషలో కాదు ఇతర భాషల్లో దొరుకుతుంది అంటే చదవడానికి సమయం లేదు. సరే, నీకు చదవడానికి సమయం లేదు, చదువుకున్నాడు ఏమైనా చెప్తున్నాడు వినండి అంటే సమయం లేదు. సరే, నీకు వినడానికి సమయం లేదు, నాకు తెలిసింది చెప్తాను అలాగే అనుసరించు అంటే సమయం లేదు. నువ్వు చెప్తే నేనేంటి వినేది? ఇంకా దేనికి సమయం ఉన్నది? దేనికి? కేవలం పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఎంత సంపాదించాం, ఆ సంపాదించింది ఎలా దాయాలి, ఆ దాచింది ఎక్కడ ఎవరి పేరు మీద పెట్టాలి, నా తర్వాత ఎవరు దీన్ని ఖర్చు పెట్టుకుంటారు, నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను, ఇదే. నువ్వు ఎంత ప్లాన్లు గీసి, నువ్వు ఎంత స్కెచ్లు గీసుకొని, నువ్వు ఎంత భద్రత పరచి, ఎంత సంపాదించినా అది చివరికి నువ్వు కోరుకున్న వ్యక్తికి చెందిద్ది అన్న గ్యారెంటీ లేదు. దీనికోసమా మేము సమయాన్ని తీస్తుంది? ఇదా మేము కేటాయించే సమయం? దీనికోసమా మేము పుట్టింది? దీనికోసమా మేము బ్రతుకుతుంది? ఇది ఒక బ్రతుకేనా? ఇలాగే ప్రతి వ్యక్తి అనుకొని ఉంటే, ఇలాగా ఎవరైతే మా పుణ్యపురుషులు చెప్పారు, మా పుణ్యపురుషులు ఇలా రాశారు, మా పుణ్యపురుషులు ఇలా బోధిస్తున్నారు, మా పుణ్యపురుషుల దారిలోనే మేము నడుస్తామని చెప్తున్నారే, ఆ పుణ్యపురుషులందరూ మాలా ఆలోచించి ఉంటే, సమయం లేదు సమయం లేదు అని తన కోసమే, తన స్వార్థం కోసమే జీవించే వారే ఉండుంటే, ఈరోజు ఆ పుణ్యపురుషుల కోసం మేము ఇంత పోరాటాలు ఆరాటాలు పడే అవసరమే ఉండేది కాదు. అంటే మాలాంటి వాళ్ళ కోసం వాళ్ళు సమయాన్ని కేటాయించింది. వాళ్ళకి లేరా భార్య పిల్లలు? అందరూ మేధావులే కదా. ఎవరు ఏ జాతి, ఏ వర్గం, ఏ మతం, ఏ ధర్మం వారైతే పుణ్యపురుషుల గురించి మాట్లాడతారో, ఆ పుణ్యపురుషులు ఎలా జీవించారో ఒక్కసారి చరిత్రలు తిరగజీసి చూడండి. వాళ్ళు మాలా జీవించారా? కేవలం మా కొరకే జీవించారా? కేవలం వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఇల్లు వాకిలి కోసమే జీవించారా? ఒక్కళ్ళు చూపియండి నాకు. వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆరాటాలు పోరాటాలు కాదు చేయాల్సింది. నిజంగా ప్రతి ధర్మం, ప్రతి జాతి, ప్రతి వర్గం వారి పుణ్య పురుషులు, వారి పుణ్యాత్ములు గతించిన వారిని అనుసరిస్తున్నాము అని మేము చెప్పుకునే వారమే అయితే, వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని మలుసుకోవాలి, అలా జీవించాలి. అంతే తప్ప ఇలాగా పనికిరాని పంచాయతీలు పెట్టుకొని ధర్మం పేరుతో ఒక మనిషి సాయం చేయకుండా ముఖాలు, పెడముఖాలు, ఎడముఖాలు, ఇవాళ ఎదురు మనిషి పడితే తనకు కావాల్సింది ఇవ్వకపోయినా పర్లా, ఇది సమస్య అంటూ వినడానికి సమయం లేదు ఎవరికి. ప్రతి మనిషికి సమస్య తీర్చాలి అంటే ఏదో చేయవసరలా, ముందు వాడి సమస్య అంటూ కనుక్కుంటే చాలు. ముందు అది ఆ మనిషికి ఒక అలసట అనేది దొరికిద్ది. ఈరోజు దానికి కూడా సైకియాట్రిస్టులు అని చెప్పి దుకాణాలు ఓపెన్ చేశారు. ఒక బాధని
డిప్రెషన్ అన్నదే మనసులో దాచుకొని దాచుకొని కుంగి కుషించిపోయే వ్యక్తికే మానసికంగా బాధపడుతూ డిప్రెషన్లకి ఫ్రస్ట్రేషన్లకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈరోజు ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ప్రాబ్లమ్స్ అనేవి లేకపోతే ఆడు మనిషే కాదు అంటానే. అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకునే బదులు సూసైడ్లు చేసుకుంటున్నారంటే దానికి అర్హులు ప్రతి మనిషే. నేను కూడా ఉన్నా. చనిపోయిన తర్వాత వెళ్ళి ఏదో చెప్తారు. సరే, ఇవన్నీ ఎందుకు కానీ చివరిగా చెప్తున్నది ఏంటంటే, సాటి మనిషికి మనిషి పనికిరానప్పుడు వాడు ఎంత ధర్మ పండితుడైనా, వాడెంత దేశ ప్రేమికుడైనా, వాడెంత సమాజ సంరక్షకుడైనా ఇవన్నీ మాటల వరకే అని అర్థం చేసుకొని సమయాన్ని సరైన మార్గంలో, సరైన చోట, సరైన వ్యక్తులతో గడపండి. మీరు నేర్చుకున్నది ఇతరులకు నేర్పండి. మీకు తెలిసింది తప్పైతే నిజమేంటో తెలుసుకోండి. నిజమైతే ఇతరులకు నేర్పడానికి, ఇతరులకు చేర్చడానికి మీ వంతు సహాయం మీరు చేయండి. ఇదే సమయానికి ఇచ్చే విలువ. అప్పుడే మా సమయం అనేది ఎప్పుడు సరిగా నడిచిద్ది. మా సమయంలో ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి ఇబ్బందులు ఆ సృష్టికర్త రానివ్వడు. ఇన్షాల్లా నా మాటలు అర్థం అవుతాయని ఆ అల్లాతో, ఆ సృష్టికర్తతో నేను ప్రార్థిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.